ఆ రోజుల్లో కూడా 57లో కూడా భక్తులకి దర్శనాన్ని ఇవ్వటము అనేది జరిగింది. అయితే ఇప్పుడు తాపడాలు జరగట్ల. ఆశ్చర్యం ఏంటంటే ఆ రోజు తాపడము అంటే గర్భగుడి మీదకి అందరూ ఎక్కాలి, పైన విమానం దగ్గరికి జనాలందరూ నిల్చోనుండి పనులు చేస్తుంటే స్వామివారి మీద అక్కడ జనాలు ఉండగా ఇక్కడ కార్యక్రమాలు చేయటం, ఈ దర్శనాలు ఇవ్వడము నచ్చక ఆ రోజుల్లో అలాంటి నిర్ణయం తీసుకొని విరామం ఇచ్చారు. ఇవాళ ఏం జరుగుతోందని, ఏం చేస్తున్నారని అక్కడ నిర్మాణాలు చేస్తున్నారు. ఏం నిర్మాణాలు చేస్తారు? 2006లో చేశారు, 94లో చేశారు. ఈ నిర్మాణం ఏమిటి అంటే మనకి ఆ పక్కనే ఇప్పుడు కళ్యాణ మంటపం అని ఉంది. ఇదివరకు అంతా కూడా స్వామివారికి కళ్యాణాలు చేస్తూ ఉండేవారు, బంగారు బావికి పక్కగా ఉంటుంది. అందులో ఈ మొత్తము కట్టడం జరుగుతుంది. బాలాలయము అనేటటువంటిది అందులో కట్టడం జరుగుతుంది. అందులోపల ప్రతిష్ట చేయటం జరుగుతోంది, అందులో ఉంచడం జరుగుతోంది. మరి ఈ సామాన్యమైనటువంటి జనాలకి ఈ భాగ్యాన్ని ఎందుకు కల్పించట్లేదు? ఇది ఖచ్చితంగా ఆలోచించి తీరాల్సినటువంటి విషయము. ఇది సనాతనంగా మనకు ఉన్నటువంటి సంప్రదాయము. ఈ సంప్రదాయాన్ని ఇవాళ ఉన్నట్టుండి నిర్ణయం తీసుకోవడానికి టీటీడీ తక్కువని చెప్పేయకూడదు. ఇలా మేము నిర్ణయం తీసుకున్నాం, ఫలానా ఆగమశాస్త్ర పండితుడు ఫలానా విషయంలో ఈ విధమైన సలహా మాకు ఇచ్చారు, ఇదిగో పెద్ద జీయర్ గారు ఇలా చెప్పారు, వైఖానస ఆగమశాస్త్ర పండితులు ఇలా చెప్పారు, చిన్న జీయంగారు గారు ఇలా చెప్పారు, మేము శృంగేరి పీఠం వారిని అడిగాం ఇలా చెప్పారు, కంచి పీఠానికి వెళ్ళాం ఇలా చెప్పారు. ఇలా పెద్దల యొక్క నిర్ణయాన్ని తీసుకొని ఒక మహత్ కార్యక్రమాన్ని చెయ్యాలి గాని నాకు తోచిందే సమస్తము అన్న ఉద్దేశంలో ఎప్పుడూ అలాంటి స్టేట్మెంట్లు ఇవ్వకూడదు. ఇది భగవద్ ఆరాధనకి సంబంధించి ట్రస్ట్ బోర్డుకి ఏమీ తెలియదు. కాబట్టి వాళ్ళు వైఖానస ఆగమాన్ని చక్కగా అక్కడ శాస్త్రముగా వాళ్ళు అంగీకరించి వాళ్ళు ఏం చెబితే అలా చేయాలి. ఎలాంటి ఆగమశాస్త్ర పండితులు ఇచ్చారు, ఇంతకు ముందున్న పండితుల్ని మీరు ఎంతమందిని సంప్రదించారు, దీనికి సంబంధించిన ఆధారాలు అన్నిటినీ ప్లేస్ చేస్తూ చేయాలి తప్ప నాకు తెలిసి ఇది తొందరపాటు నిర్ణయము. ఇది కాకుండా ఇంకా ఏదో బయట చాలా చెప్పుకుంటున్నారు, జనాలకు అసలు ఎంప్లాయీస్ కి సెలవులు ఇస్తున్నారు. ఎంప్లాయీస్ కి సెలవులు ఇవ్వడం ఏమిటండి? దీనికి గురించినటువంటి చర్చ ఈ సమయంలో ఇంకా ఎంప్లాయీస్ అందరినీ కూడా ఉంచుకోవాలి. లోపల ఏం జరుగుతుందో తెలియదు. కెమెరాలు ఉంటాయా ఉండవా స్పష్టంగా చెప్పట్లేదు ఎవరు. అయ్యా కెమెరాలు మేము ఖచ్చితంగా ఆన్ చేసి ఉంచుతాం, మీకు కావాలంటే ఎప్పుడెప్పుడు ఏమేం జరిగింది అనేటటువంటిది కెమెరా నుంచి మీకు ఇస్తాము అని చెప్పట్లేదు. ఎస్వీబీసీ ఛానల్ ఉంది, సొంత ఛానల్. ఆ ఛానల్లో ఈ ప్రోగ్రామ్ అంతా లైవ్ పెట్టుకోవచ్చు. ఇలాంటి కార్యక్రమాలు చేసి జనాల మనసుల్లో ఉండేటటువంటి శంకని తీసే ప్రయత్నం చేయకుండా ఏకపక్ష నిర్ణయాలు చాలా స్పష్టంగా తీసుకుంటోంది టీటీడీ. ఇది ఎప్పటికీ శ్రేయస్కరం కాదు, వాళ్ళకి మంచిది కాదు, అక్కడ ఉండేటటువంటి విగ్రహాదులకి దేవతాదులకి మంచిది కాదు, జనాలకు కూడా భక్తుల మనోభావాలకు కూడా మంచిది కాదు. కాబట్టి ఇప్పటికైనా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ఏం చేస్తే బాగుంటుందనే దిశలో వాళ్ళు ఆలోచించడం మంచిది.